హాయ్ ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తున్నారో, అలాగే ఎవరైతే జాబ్ చేస్తూనో లేదా బిజినెస్ చేస్తూనో స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ద్వారా ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ ఎర్న్ చేయాలనుకుంటున్నారో, వారి కోసం ఈ వీడియోలో ఒక మంచి స్ట్రాటజీ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేఫ్ ట్రేడర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామంది ఎంతో కొంత క్యాపిటల్తో స్టాక్ మార్కెట్లోకి వచ్చి రెడ్ క్యాండిల్ ఫామ్ అవగానే పడిపోతుందని చెప్పేసి పీని బై చేయడం, అలాగే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవగానే పెరుగుతుందని చెప్పేసి సీని బై చేయడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చివరికి వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తాన్ని మార్కెట్కే ఇచ్చేసి నష్టపోవలసి వస్తుంది. ఇలా నష్టపోవడం వల్ల స్టాక్ మార్కెట్ అంటే అదేదో పెద్ద మోసము, పెద్ద గ్యాంబ్లింగ్ అన్నట్టు మాట్లాడుతుంటారు. నిజానికి వాళ్ళకి స్టాక్ మార్కెట్ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు తమ దగ్గర ఉన్న క్యాపిటల్‌ని లాస్ అవుతూ ఉంటారు. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనం ఏదైనా ఒక స్ట్రాటజీని ఫాలో అయితే స్టాక్ మార్కెట్‌లో క్రమం తప్పకుండా లాభాలను స్వీకరించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్ట్రాటజీకి మార్జిన్ 2,20,000 అవుతుంది. అలాగే మాక్సిమం ప్రాఫిట్ చూసినట్టయితే రూ. 23,680. అలాగే మాక్సిమం లాస్ వచ్చేసి రూ. 1,230. అలాగే నిఫ్టీ రేంజ్ చూసుకున్నట్లయితే 23,000 నుంచి 26,200. అంటే రేంజ్ ఆల్మోస్ట్ 3,000 పాయింట్లు పైనే ఉంది. అలాగే అడ్జస్ట్‌మెంట్ విషయానికొస్తే నో అడ్జస్ట్‌మెంట్. మనం ఎటువంటి అడ్జస్ట్‌మెంట్ చేసే పనుండదు. ఎగ్జిట్ పాయింట్ వచ్చేసి 24,000. ఇక్కడి నుంచి మార్కెట్ 24,000కి పడితే మనము స్పాట్‌లో ఎగ్జిట్ అయితాం. అలాగే ఈ స్ట్రాటజీ ఎవరికి సూటబుల్ అంటే న్యూ ట్రేడర్స్, అలాగే బిగినర్స్, వీళ్ళకి ఈ స్ట్రాటజీ అనేది కరెక్ట్‌గా సూట్ అవుతుంది. ఇందుకు గాను ముందుగా నేనైతే సెన్సిబుల్ యాప్‌నైతే ఓపెన్ చేశాను. ఇక్కడ స్ట్రాటజీనైతే బిల్డ్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి మనము డిసెంబర్ మంత్ తీసుకుంటున్నాను. మన మంత్‌లో 25,000 పీఈ ఒక లాట్ బై చేస్తున్నాను. 24,000 పీఈ ఒక లాట్ సేల్ చేస్తున్నాను. అలాగే దాని ముందు నెల నవంబర్‌లో 23,000 పీఈ ఒక లాట్ అయితే సేల్ చేస్తున్నాను. వచ్చేసి మళ్ళీ 24,000 పీఈ 2 లాట్స్ సేల్ చేస్తున్నాను. 2 లాట్స్ చేస్తున్నాను. ఇప్పుడు మన పేఅప్ గ్రాఫ్ అయితే ఇలా వచ్చేసింది. ఇక్కడ చూసుకోండి. మ్యాక్సిమం మార్కెట్ ఎంత పెరిగినా సరే మనకు లాస్ అనేది చాలా అంటే చాలా తక్కువ. ఇక్కడ క్యాపిటల్ చూసినట్లయితే 2.2 అడుగుతుంది. అంటే 2,20,000 క్యాపిటల్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మ్యాక్సిమం ప్రాఫిట్ అయితే రూ. 23,680 ఉంది. మ్యాక్సిమం లాస్ అన్లిమిటెడ్ అని చూపిస్తుంది. బట్ మనం 24లో మనం ఎగ్జిట్ అయిపోతాము. ఆల్రెడీ మనకు 23,000 వరకు అయితే ఉంది బ్రేక్ ఈవెన్. ఇలా ఈ విధంగా మనకైతే టైం గడిచే కొద్దీ అయితే టైం డీకే వల్ల మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అయితే 72% ఉంది. చాలా ఎక్కువ ఉంది. ఇక బ్రేక్ ఈవెన్ రేంజ్ చూసుకున్నట్లయితే 23,000 నుంచి 26,000 దాకా ఉంది. ఇది ఈ విధంగా మనం స్ట్రాటజీని బిల్డ్ చేసుకుంటే మనము ఒకసారి స్ట్రాటజీని బిల్డ్ చేసి పెట్టామంటే తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత స్ట్రాటజీని మనము చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. దీనివల్ల ఏందంటే మనకి మ్యాక్సిమం లాస్ అనేది ఉండదు. మనం ఎప్పుడైతే స్టాక్ మార్కెట్‌లో మన క్యాపిటల్‌ని సేఫ్‌గా ఉంచుకోగలుగుతామో అప్పుడే మనం సగం సక్సెస్ అయినట్టు లెక్క.
ఇది ఫ్రెండ్స్ ముచ్చట మరి. పరిగెత్తి పాలు తాగే కంటే నడిచెళ్ళి నీళ్ళు తాగడం మేలంటాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీకేదైనా స్ట్రాటజీ గురించి డౌట్ ఉంటే, ఏదైనా స్ట్రాటజీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేస్తాను. అందాక బాయ్.